చూడండి, ప్రాణాపాయం లేదమ్మా. మరి కాసేపట్లో స్పృహలోకి రావచ్చు. తను స్పృహలోకి వచ్చినా అదే మూడ్లో ఉంటుంది. ప్రశాంతంగా ఉండేలా చూడండి. మెల్లగా రిలాక్స్ అవుతుంది. వస్తానండి. సరిపోయిందా? నీ పెత్తనపు ఆశ ఎలాంటి పరిస్థితి తెచ్చిపెట్టిందో చూడు. అరే, ఏదన్నా జరగరాంది జరిగితే సెక్షన్ 498 కింద అందరం చువ్వలు లెక్క పెడుతూ కూర్చునేవాళ్ళం. రోజులు ఎల్లకాలం మనవి కావు. కాలంతో పాటు మనము మారాలి. రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి టీవీలో, వార్తల్లో, పేపర్లలో ఎన్ని వస్తున్నాయో మనం చూడటం లేదా? పెద్ద పెద్దవాళ్లే జైలుకు పోతున్నారు. వయసు పైబడే కొద్దీ బరువు బాధ్యతలు, అధికారాలు, హక్కులు వదిలించుకోవడానికి ప్రయత్నించాలే గాని అంతా మన గుప్పిట్లోనే ఉండాలనుకోవడం తప్పు. లేదు కాదు అంటే ఇలాగే మనుషులు మనకు కాకుండా పోతారు, శత్రువులా మిగులుతారు. ఏమిటి దాని మూర్ఖత్వానికి నన్ను బాధ్యురాలు చేస్తున్నారు? నేనేదో దాన్ని ఏట్లో దూకమన్నట్టు అలా మాట్లాడతారే? నువ్వు దూకమనకపోవచ్చు గాని దూకేలా రెచ్చగొట్టావు కదా. రేయ్, మతిలేని మాటలు మాట్లాడుకో. నేను రెచ్చగొట్టడం ఏమిట్రా? నువ్వేగా అది నాటకాలు ఆడుతోంది. దానికి దూకే ధైర్యం ఎక్కడుంది అని అన్నావుగా. అది దూకి చూపించింది. సమయానికి అన్నయ్య ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఏమయ్యేది? తాతయ్య అన్నట్టు జైల్లోనేగా ఉండేవాళ్ళం. నీ మూలంగా అందరం కట్టకట్టుకుపోవాల్సి వచ్చేది. ఏమిట్రా? ఏమిటి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? అసలు నాకు తెలియకుండా విల్లా కొనమన్న దాన్ని కొన్న నిన్ను నేనేం అనలేదనిగా అలా రెచ్చిపోతున్నావు? అయినా నేను చేసిన తప్పేమిట్రా? మీరనుకున్నట్టుగానే మీ కొడుకు పేరునే పెట్టా, దాన్నే గార్డియన్ గా పెట్టానుగా. దానికే ఆత్మహత్య చేసుకునేదాకా రావాలా? నన్ను బెదిరించి నిన్ను గుప్పెట్లో పెట్టుకోవడానికేరా ఈ డ్రామా అంతా ఆడింది. నిజంగా చావాలనుకునేది జనం ముందు అలా చేస్తుందా? దాని వేషాలు మీ అందరికీ అర్థం కాకపోయినా నాకు బాగా అర్థమయ్యాయి. అమ్మమ్మ గారు, ఏమిటి నువ్వు కూడా నన్నే అంటావా? విల్లా దాని పేరు మీద పెడితే బాగుండేది అంటావా? విషయం వినకుండా రంకెలేయటం, రచ్చ చేయటం బాగా అలవాటైంది నీకు. ఓ పిఠాపురం వారికి అంత పేరు తెచ్చా, ఇంత పేరు తెచ్చా, అసలు ఆ ఇంటి పేరుకే గుర్తింపు తెచ్చాను అని విర్రవీగుతూ ఇవాళ ఆ ఇంటి పేరుకున్న పరువు ప్రతిష్టల్ని నువ్వే వీధి పాలు చేశావు. ఆ అమ్మాయి మనసు కష్టపెట్టావు. తను ఆ పేరు కోసమే విల్లా కొంది అనుకోవచ్చు కదా. అది ఒక ఆస్తే కదా. నేనేం ఆస్తి అమ్మి పరువు తీయడం లేదు. నెలలు నిండని పసివాడు కూడా మా ఇంట్లో ఆస్తిపాస్తులు ఉన్నవాడేనని జనానికి తెలియచేశాను. అది పరువు తీయడం ఎలా అవుతుంది? అత్తయ్య గారు చేసింది కరెక్టే కదా, ఎందుకు ఆవిడంటున్నారు? అనండి. తలో మాట అని ఆవిడకు తలంటు పోసి అహంకారాన్ని దించండి. పబ్లిక్ లో గొడవ పరువు పెంచుతుందా? అస్సలు ఈ గొడవంతటికి మూలం ఇది. దీనానండి. అంతేగాని నన్నంటే మాత్రం సహించేది లేదు. సహించక ఏం చేస్తావే? నీ పెత్తనాల్ని, దాష్టికాల్ని మేము సహించాలనా? ఎంతసేపు నువ్వంటే మేం పడుండాలా? నీ తప్పులు నువ్వు సమర్థించుకుంటే శభాష్ అని చప్పట్లు జరచాలా? మళ్ళీ చెప్తున్నాను, నేనేం తప్పు చేయలేదు, చెయ్యను కూడా. సర్దుకుపోతున్నామని చవటల కింద లెక్క కట్టుకోమంగా. చేసిన పెత్తనం చాలు. ఇక నుంచి నీ పెత్తనం కింద పడి ఉండటానికి మేము సిద్ధంగా లేము. ఏం చేస్తారు జడ్జి గారు? మావయ్య గారు, నువ్వు ఊరుకోమ్మా. రోజు రోజుకు దీనికి ఎక్కువైపోతుంది. ఇక దీని సాగుబాటు చల్లదు.